హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఈ పొటాటో బైట్స్ అలాగే చిప్స్ అనేవి చేసి పెట్టండి. తప్పకుండా లైక్ చేస్తారు, చాలా ఇష్టంగా కూడా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ 6 బంగాళదుంపలను అయితే తీసుకున్నాను. దీన్నైతే ఇప్పుడు కుక్కర్లో తీసుకొని ఉడికించుకోవడమే. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాని మీద ఉన్న ఇలాగా మొత్తం తొక్కలన్నీ తీసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు మనకి పొటాటోస్ అనేవి వేడిగా ఉంటాయి కాబట్టి స్మాషర్తోనైనా లేదంటే ఇలాగ స్పూర్తోనైనా మెత్తగా ఇలాగా చేసుకోండి. మనకి ఈజీగా కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి మనకి స్మాష్గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే 2 వెరైటీస్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో హాఫ్ క్వాంటిటీ అనేది పక్కకు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోనైతే అటుకులు వేసుకుంటున్నాను, ఒక హాఫ్ కప్పు. దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పొటాటోనైతే హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 బంగాళదుంపలని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు దీంట్లోని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అటుకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోని బ్రెడ్స్ ఉంటాయి కదా మన దగ్గర, వాటిని అయితే 2 అయితే ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బ్లెండ్ చేసేసుకోండి మెత్తగాని. ఇప్పుడు దీంట్లోని మెత్తగా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం 2 స్పూన్స్ అయితే వేసుకోండి. కొంచెం పక్కన పెట్టుకోండి. మనం వైట్స్ చేసిన తర్వాత దానికి పైన కోటింగ్ కింద ఇస్తాము. ఇప్పుడు దీంట్లోనైతే సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు, క్యారెట్ తురుము, అలాగే 2 స్పూన్స్ అయితే బియ్యపిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఏమో కార్న్ఫ్లవర్ వేసుకోండి. అలాగే సాల్ట్ తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి బాగా కలుపుకోవాలి, ఇవన్నీ కలిసేంత వరకుని. ఇవి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. మన ఈవినింగ్ పిల్లలు మనం ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో అయితే ఇలాగ రెడీగాని బైట్స్ చేసుకోవడానికి ఈ బ్యాటర్ని అయితే కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బైట్స్ కింద చేసింది అవి 4 o'clockకి వాళ్ళు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు ఈజీగా ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. అంటే మనం మార్నింగ్ చేసుకుంటే ఒకవేళ కలిపేసుకుని రెడీగా పెట్టుకుంటే ఈవినింగ్ ఇచ్చేయచ్చు, లేదంటే ఈవినింగ్ చేసినవి కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ దీంట్లో అయితే బంగాళదుంపలో అయితే మాయిశ్చరైజ్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం నానుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఇలా టిక్కాస్ కింద పలుచగా, మరీ దలసరిగా కాదండి, పలుచగా ఒత్తుకోవాలి. అప్పుడు మనకి కరకలాడుతూ క్రిస్పీగా లోనంతా కూడా మంచిగా బాగా వేగుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ టిక్కాస్ని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకుని పెట్టుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ అనేవి. ఇలా అన్నీ రెడీగా చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లోనైతే ఒక స్పూన్ అయితే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోని లంప్స్ ఏం లేకుండా ఒకసారి కలుపుకోండి. దీని ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు కార్న్ఫ్లవర్ బదులు. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బైట్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అన్నింటినీ అటు ఇటు డిప్ చేసుకుంటూ బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా అటు ఇటు డిప్ చేసుకోండి. వీటిని ఇలాగా 2 సైడ్స్ కోటింగ్ అనేది ఇవ్వాలి మనకి. ఇలా అయితే అన్నీ పక్కన చేసి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ప్లేట్లోకి. అయితే ఇవి బ్రెడ్తోనే కాకుండా ఇలాగా మామూలుగా వేసుకున్నా చాలా బాగుంటాయి. ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ రెసిపీకి అయితే ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత అవి ఒక 10 నిమిషాలు అయితే నానుతుంది, అలా ఉంచేసుకోవచ్చు, లేదంటే అప్పుడు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సెకండ్ రెసిపీ కూడా చెప్తున్నాను కదా, బంగాళదుంపను అయితే ఇలాగ స్మాష్ చేసుకున్నది కొంచెం పక్కన పెట్టుకుని దీంట్లో అయితే 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ వరిపిండి, కొంచెం సాల్ట్, అలాగే కారము
కొంచెం వామ్ వేసుకుంటే వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి చక్కగా కలిసిపోతుంది. చేతికి అంటుకుంటున్నట్టు ఉంటే కొంచెం ఆయిల్ తీసుకుని అప్లై చేసుకోండి. ఇలా ముద్ద కింద చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్నవి టిక్కాస్ అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ లోన మంచిగా కుక్ అవుతుంది. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి. రెడీ అయిపోయినట్టే. ఇది టమాటో సాస్తో గ్రీన్ చట్నీతో అయితే పెద్దవాళ్ళు తినచ్చు. పిల్లలైతే టమాటో కెచప్తో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి నార్మల్గా చేసినవి ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఫ్రై చేసుకుని ఇలాగ టమాటో సాస్తో మనమైతే ఎంజాయ్ చేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని బైట్స్ కింద చేసుకోవడానికి చిన్న చిన్న బైట్స్ కింద చేసుకోవచ్చు వీటిని, లేదంటే చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో ఫ్రై చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి అలాగే ఇక్కడ ఉన్న గిన్నెకి అది అంటుకోకుండా నీట్గా వస్తుంది. షేప్ ఏది చేసినా కానీ ఇలాగైతే ప్రెస్ చేసుకుని ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. స్క్వేర్ ముక్కల కింద ఇలా మీకు నచ్చిన షేప్లో డైమండ్ షేప్ ఉంటే డైమండ్ షేప్ అలాగా కట్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కూడాని. ఇవైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తింటే 10 తింటారు, అంత ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి టేస్టీ. కానీ ఒకసారి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఇవి మంచిగా ఇలాగా పైకి తేలుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే. అంతే అండి. ఈవినింగ్ స్నాక్స్ అయితే 2 వెరైటీస్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో రెసిపీ అనేది కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.